హలో అండి. మొన్న సండే నా చిన్న కొడుకు దగ్గర హాస్టల్కి అయితే వెళ్ళాను, తిరుపతికి. ఇంక రోజు ఎప్పుడు వెళ్ళినా కూడా వాడికి బయట ఫుడ్డే తీసిస్తా ఉన్నాను. ఇప్పుడు అలా కాకుండా నేనే ఇంట్లో మన కోయటోళ్ళన్న మచ్చిపులుసు చేసుకొని ఎత్తుకొని వెళ్ళాను అనమాట. మంచిగా కూర్చొని ఫ్రెండ్స్ వాళ్ళు నేను అందరం కూర్చొని తిన్నాము. తినేసిన తర్వాత మమ్మీ నన్ను అలా కొంచెం బయటకు తీసుకెళ్ళు, నేను ఏమైనా తీసుకుంటాను అన్నాడు. సరేలే అని చెప్పి తీసుకొని వాడికి నచ్చిన ఆటి తీసిచ్చి పంపించాను అనమాట. ఇంకా ఆటో కోసం బస్ స్టాండ్కి వెళ్దామని ఇక్కడ కూర్చొని ఉంటే చెనిక్కాయలు ఉన్నాయి. సరే అని చెప్పేసి చెనిక్కాయలు తీసుకొని బయలుదేరి బస్ స్టాండ్కి అయితే వచ్చాను. అసలు రాజంపేట బండి తిరుపతి నుంచి ఎక్కుదాం అనుకుంటే 3 బస్సులు ఆపితే అస్సలు ఆపలేదు. ఎందుకంటే జనం ఫుల్ అనమాట. ఆ రోజు సండే. అసలు చూడండి, అసలు ఆ బస్సులో కూర్చుందామని అలా ఎక్కాను. అసలు ఆ జనాలు ఏ బస్సు వచ్చి ఆగినా ఈ లేడీస్ ఏందిరా నాయన తోసుకొని ఎక్కి అంత ఇబ్బంది పడి వెళ్తున్నారు, ఎందుకో తెలియదు. అసలు తిరుపతికి వెళ్ళాలంటే జ్వరం వస్తుంది మనకి, అంత రష్గా ఉన్నారనమాట బస్సుల్లో. ఆ ఉబ్బకి ఆ ఉడక్కి జ్వరం వచ్చింది. ఇంక సరేలే అని చెప్పి ఇంటికి వచ్చేసి మంచిగా శనక్కాయలు కడుక్కొని ఉడకేసుకొని తిన్నాను అనమాట. చాలా బాగున్నాయి. 100 రూపాయలకి 4 సార్లు ఇచ్చారనమాట. ఎలా అనిపించిందో ప్లీజ్ లైక్ చేయండి.